అనకాపల్లిలో టిట్కో గృహాలను పరిశీలించిన మంత్రి అమర్నాథ్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో నిర్మించిన టిట్కో గృహాలను ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని అనకాపల్లి సత్యనారాయణపురం పంచాయతీలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న 2744 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు టిట్కో గృహ సముదాయాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ లబ్ధిదారులకు రోడ్లు, మంచినీరు కాల్వలు, కరెంటు వంటి పూర్తి స్థాయి సౌకర్యాలు సకాలంలో పూర్తి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. అనకాపల్లి నియోజకవర్గం సంబంధించి సత్యనారాయణపురంలో నిర్మించినటువంటి టిట్కో గృహాలు దాదాపు 2744 గృహాలకు గాను 300 SFT 2296, అలాగే 435 SFT 352, అలాగే 365 SFT 96. వీటన్నిటిని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా, వారి పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 2500 మంది లబ్ధిదారులు, వారందరికీ కూడా ఇది అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి సందర్భంలో అప్పుడు రోడ్స్ కానీ, లేకపోతే వాటర్ సప్లై కానీ, లేకపోతే స్వేట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, ఇవేవి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాస్త ఓపిక పట్టండి అని చెప్పి వారిని కోరి ఇవన్నీ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో వారు వచ్చిన తర్వాత కావాల్సినటువంటి అన్ని వసతులతో వారికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మొన్ననే దాదాపు 2-3 మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహాలు ప్రారంభోత్సవాలు వారి అందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా అందించేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఆ రోజు మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా వైకుంఠ ఏకాదశి కన్నా ముందే మీకు గృహప్రవేశాలు చేసుకునేటువంటి దానికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి మేము మాటిచ్చాం. ఇచ్చినటువంటి మాట ప్రకారం 21వ తారీఖుని లబ్ధిదారులందరూ కూడా అందించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.